Hello friends, how are you all? Welcome back to Ashu Official. In this video I would like to explain about tenses, and also I would like to explain the types of tenses and what are there and examples for each tenses. ఈ వీడియోలో నేను టెన్సెస్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి మనం ఎలా ఉపయోగిస్తాము విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. కమింగ్ టు ద టాపిక్ టెన్సెస్. టెన్సెస్ అంటే ఏంటంటే కాలం, అంటే క్రియ ఏ కాలంలో జరిగిందో తెలుసుకోవాలి. మీన్స్ ఏదైనా పని ఇప్పుడు జరుగుతూ ఉందా, లేదా అప్పుడే జరిగిపోయిందా, లేదా జరగబోతుందా, అంటే ఈ విధంగా కాల నిర్ణయాన్ని తెలియచేసేదాన్ని టెన్స్ అంటారు. ఈ టెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 12 టైప్స్. అవేంటంటే ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్, ఫోర్త్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫిఫ్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సిక్స్త్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, సెవెంత్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎయిత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నైన్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, టెన్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, 11th వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక్కొక్క టెన్స్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ మీన్స్ వెన్ యూ టాక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ రైట్ నౌ. మీన్స్ ఇప్పుడు జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాము. ఈ టెన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేస్తుంది. అంటే మనం అలవాటుగా చేసే పనిని ప్రజెంట్ టెన్స్లో వాడాలి. అంటే మనం ప్రతిరోజు చేసే పనిని మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్, అంటే నేను మార్నింగ్ పాలు తాగుతాను. నెక్స్ట్ పాయింట్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ని ప్రజెంట్ టెన్స్లోనే వాడాలి. యూనివర్సల్ ట్రూత్ మీన్స్ నిత్య సత్యాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. అలాగే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే ఇవన్నీ నిత్య సత్యాలు, అంటే ఇవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు, అలానే ఉంటాయి కాబట్టి దీన్ని మనం యూనివర్సల్ ట్రూత్ అని అంటాము. నెక్స్ట్ యాక్షన్ సర్టైన్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. యాక్షన్ సర్టైన్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుందనుకునే పనిని ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎగ్జాంపుల్, మై ఫాదర్ రిటైర్స్ ఇన్ డిసెంబర్. అంటే మా నాన్నగారు డిసెంబర్లో రిటైర్ అవుతారు. అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోగ్రెసివ్ టెన్స్. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటాము. దీన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మీన్స్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా పని జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఎగ్జాంపుల్, ఐఎమ్ రైటింగ్, అంటే నేను రాస్తూ ఉన్నాను. అనదర్ ఎగ్జాంపుల్, హీ స్టాండింగ్, అంటే అతను నిలబడుకొనున్నాడు. అంటే ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఇన్ కేస్ ఇప్పుడు జరుగుతూ ఉండకపోయినా తాత్కాలిక చర్యకి కూడా వాడవచ్చు. ఎగ్జాంపుల్, ఐఎమ్ రీడింగ్ ఏ నావెల్. మీన్స్ ఈ నావెల్ని ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాను. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ మాత్రం కాదు, అంటే ఇప్పుడు మాట్లాడుతుండగా నావెల్ చదువుతున్నట్లు కాదు. నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీన్స్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అంటే ఇప్పుడే పూర్తయిన పనిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, అంటే అతను ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, అంటే నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్
V3 means verb form 3 plus object. హెల్పింగ్ వెర్బ్ మీన్స్ హ్యాస్ కావచ్చు, హ్యావ్ కావచ్చు. హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఐ, యూ, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాము. హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని హీ, షీ, ఇట్, సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాము. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ ఏదైనా యాక్షన్ కొంతకాలం కిందట స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. దీని ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 మీన్స్ వెర్బ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎ నావెల్ మీన్స్ అతను నావెల్ రాయడం కొంతకాలం క్రిందట స్టార్ట్ చేశాడు బట్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ మీన్స్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే జరిగిపోయిన యాక్షన్ గురించి తెలియజేసేదాన్ని మనం పాస్ట్ టెన్స్ అని అంటాము. పాస్ట్ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 మీన్స్ వెర్బ్ 2 అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు ద సిటీ ఎస్టర్డే అంటే నేను నిన్న సిటీకి వెళ్ళాను. అంటే నిన్న సిటీకి వెళ్ళాను అంటే అది జరిగిపోయింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి. వెంట్ అనేది వెర్బ్ 2. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని మనం పాస్ట్ టెన్స్ అని అంటాము. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బట్ నాట్ నౌ. అంటే గతంలో జరుగుతూ ఉండే పనిని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ హెల్పింగ్ వెర్బ్ ఈస్ వాస్ ఆర్ వేర్. V1 మీన్స్ వెర్బ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాస్ రైటింగ్ అంటే అతను రాస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు కాదు, పాస్ట్లో ఎప్పుడో అతను రాస్తూ ఉన్నాడు. అనదర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వెంట్ టు హిస్ హౌస్ హీ వాస్ స్లీపింగ్ అంటే నేను అతని ఇంటికి వెళ్ళేలోపు అతను నిద్రపోతూ ఉన్నాడు. అంటే అతను పాస్ట్లో తన ఇంటికి వెళ్ళేటప్పటికి అతనప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి జరిగిపోతూ ఉండేదాన్ని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ గతంలో ఒక సర్టైన్ టైంలో కంప్లీట్ అయిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. దీని ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ మెట్ హిమ్ డ్యూరింగ్ సమ్మర్. ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాము. మెట్ అనేది V3 అంటే వెర్బ్ 3. మీట్ మెట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3 అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఐ హ్యాడ్ మెట్ హిమ్ డ్యూరింగ్ సమ్మర్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ దీనిలో ఒక సెర్టెన్ పాయింట్ టైంకి ముందు పాస్ట్లో యాక్షన్ మొదలై ఆ పాయింట్ వరకు కంటిన్యూ అవుతూ ఉండేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ 6th క్లాస్ ఫర్ 2 years అంటే మా ఫ్రెండ్ 2 years నుంచి 6th క్లాస్ చదువుతూనే ఉన్నాడు. అంటే పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా 2 years కంప్లీట్ అయినా కానీ ఇంకా చదువుతూ ఉన్నాడు కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ మీన్స్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడో జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అని అంటాము. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అవి సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ మీన్స్ సింపుల్ ఫ్యూచర్ టెల్స్ అబౌట్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఫ్యూచర్లో
ఈ పని జరుగుతుంది అని మనం చెప్పేదాన్ని సింపుల్ ఫ్యూచర్ అని అంటాము. దీనికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది విల్ కానీ షెల్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టెల్ హిమ్ ద ఫ్యాక్ట్ టుమారో అంటే రేపు అతనికి నేను నిజాన్ని చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్ మై బ్రదర్ విల్ కమ్ టుమారో. నాకు తెలిసి మా బ్రదర్ రేపు రావచ్చు. జనరలీ ఫ్యూచర్ టెన్స్లో మనం కొన్ని కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. అవేంటంటే ఐ థింక్, ఐ బిలీవ్, ఐ ఎక్స్పెక్ట్, ఐ ప్రాబబ్లీ, ఐఎమ్ షూర్ అనే కీవర్డ్స్తో మనం కొన్ని సెంటెన్సెస్ అనేవి బిగిన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ ఫ్యూచర్లో ఒక సెట్ అయిన టైంలో జరగబోతూ ఉండే యాక్షన్కి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అంటే ఫ్యూచర్లో ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. దీనికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ షెల్ ప్లస్ B ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ట్రావెలింగ్ బై ట్రైన్ అంటే రేపు నేను ఈ టయానికి ట్రైన్లో వెళ్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్లో ఆ టయానికి అది జరుగుతూ ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. అనదర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి ట్రావెలింగ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి ట్రావెల్ చేయబోతున్నాను. ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మీన్స్ ఫ్యూచర్లో ఒక సెట్ అయిన టైంలో కంప్లీట్ కాబోయే యాక్షన్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తారు. అంటే ఫ్యూచర్లో నేను ఆ టయానికి అది కంప్లీట్ చేసేస్తాను అని చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. దీనికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై దట్ టైమ్ అంటే ఆ టయానికి నేను నా వర్క్ని నేను ఫినిష్ చేసేస్తాను. అంటే ఫ్యూచర్లో నేను ఆ టయానికి నా పని నేను పూర్తి చేసేస్తాను అని చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీన్స్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఫ్యూచర్లో జరుగుతూ ఫ్యూచర్లో అంతమయ్యే యాక్షన్కి దీనిని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బై నెక్స్ట్ జూలై ఐ విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ మై 16th ఇయర్ అంటే నెక్స్ట్ జూలైకి నాకు 16 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. దీనికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా టెన్సెస్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియో క్లియర్గా తెలుసుకున్నాము. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, కామెంట్ and do subscribe for more videos. Thank you for watching.